అందరికి జనార్దులా మంచిగా ఉన్నారా? నేను మీ పల్లె ప్రవీణ్. ఎప్పుడు తక్కువ చూపించడం ఎక్కువ సూటిగా సుత్తి లేకుండా సడన్ గా వచ్చి సర్ప్రైజ్ చేస్తా. ఇక వచ్చిన తిరునాళ్ళు వచ్చిన కాదు. మనం ఏమి పోరగాడు సీనియర్ గా సిన్సియర్ గా మాట్లాడుతున్నా మనసు మలేసియమైన దమ్ము దుబాయ్ అయినా ఎప్పుడు తక్కువనే చూపించడం ఎక్కువనే ఉన్నా. ఇవాళ 2 ఆనిముత్యాలను మట్టి బిడ్డలను పట్టుకొచ్చిన. ఈ బిడ్డలు ఏం చేస్తాయనంటే నాకు కూడా తెలియదు. వాళ్ళ ఈ బిడ్డలు ఏం చేస్తాయనేది ఆ బిడ్డలతోనే చెప్పిస్తా. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లోని మన వైఎస్ఆర్ కడప జిల్లాలో బద్వేల్ టౌన్లో ఉన్నాం. ఆ బద్వేల్లో ఉన్న పిట్టలే ఈ పిట్టలు. పిట్ట కొంచెం కూతగనము. ముందుగా మనం పరిచయం చేసుకుందాం, రండి. నమస్తే రా, బాగున్నావా? నీ పేరు? గాయత్రి. నువ్వేం చదువుతున్నావు? 4th క్లాస్. నీ పేరు రా? అంజలి. నువ్వేం చదువుతున్నావు? 5th క్లాస్. ఓకే. పాటలు పాడతారని బాగా పాడతారని తెలిసింది. పాడదామా మనం పాటలు? మరి ఈ పాటలు ఎప్పటి నుంచి నేర్చుకున్నావు నువ్వు? ఇంతకు మంచి మాట్లాడు. సంవత్సరం నుంచి. ఎవరు ఎట్లా నేర్చుకున్నావు? మీ డాడీ దగ్గర. మీ డాడీ ఏం చేస్తుంటారు? కథలు చెప్తారా? ఓకే సరే. నువ్వురా, నువ్వెట్లా నేర్చుకున్నావు? మీ డాడీ దగ్గర నేర్చుకున్నావు. ఏమేమి పాటలు? అన్ని పాడతావా? పాటలు నేర్చుకున్నావు. స్కూళ్ళల్లో పాడుతున్నావా? స్కూళ్ళల్లో పాడినావా ఇప్పటి వరకు? ఏమన్నారు టీచర్లు ఇట్లా ఏమన్నారు? సరేరా చెల్లి, మనం ఫస్ట్ మంచి పాట, నువ్వు మంచి రాయిని పూజించే అని చెప్పేసి మంచి పాట పాడతావు అంట కదా, పాడదామా మరి? ఒకసారి పాడు ఆ పాట. రాయిని పూజించే మనసే మనకుంది, రాయిని పూజించే మనసే మనకుంది, అమ్మను పూజించే గుణమే మనకుంది. రాయిని పూజించే మనసే మనకుంది, అమ్మను పూజించే గుణమే మనకుంది. అమ్మను ప్రేమించే గుణం ఉంది. అయితే మీ అమ్మ పేరు ఏం పేరు? మళ్ళీ అమ్మకు పాటలు పాడతావు అని తెలుసా? మళ్ళీ ఏమంటుంది నువ్వు పాటలు పాడినప్పుడు? అమ్మ బాగా పాడతాం. గట్టిగా మాట్లాడు. తిన్నావా అన్నమ్మ? మధ్యాహ్నం ఏం కూర? చికెన్ చేయలే? ఓన్లే నీ ఇంటర్వ్యూ ఇచ్చినాక చికెన్ చేసి పెట్టాలి అమ్మ మంచిగా. నాన్న ఎట్లా నేర్పిస్తాను? నాన్న ఏమేమి పాటలు పాడతాడు? ఎట్లాంటి కథలు చెప్తాడు నాన్న? అన్ని కథలు చెప్తాడా? చిన్న కథలు కూడా చెప్తాడా? చెప్పడా? బుర్ర కథలు చెప్తాడా? నువ్వురా, నువ్వు ఏం పాట పాడతావు ఫస్ట్లా? నువ్వు ఆడపిల్లవా? ఆడపిల్లవు కాదు, పిలుగు. నువ్వు ఆడపిల్ల పాట పాడుతుందంట. ఈ ఆడపిల్లలు అందరు ఇనురు ఈ కోయిలు నోట. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, దిగులు చెందకమ్మా నీవు దిగులు చెందకమ్మా. అష్టంలో పుట్టనని అమ్మ కష్టతనంటున్నారా? మళ్ళా ఈ పాడు లోకములో అమ్మ హీనంగా చూస్తున్నారా? పాడదని అంటున్నారా? అమ్మ పాడుదని తిడుతున్నారా? ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. అమ్మ బడికి పోతుంటే ఆడపిల్లైనందుకు అమ్మ చదివేందుకు అంటున్నారా? చదివేందుకు అంటున్నారా?
మంచిగా చూసుకుంటుందా ఆడపిల్లని మంచిగా చూసుకుంటుందా మరి ఇంకా మళ్ళీ నువ్వు స్కూల్కి పోతున్నావు ఇప్పుడు 6th 7th స్కూళ్ళలో మంచిగా జరుగుతున్నాయి లెసన్స్ పాటలే పాడతావా లెసన్స్ ఏమన్నా చదువుకుంటావా ఫస్ట్ నుంచి లాస్ట్ నుంచి ఫస్ట్ ర్యాంకు ఫస్ట్ నుంచి ఫస్ట్ ఏనా అట్నే ఉన్నా నువ్వురా ఫస్ట్ నుంచి లాస్ట్ నుంచి ఫస్ట్ నుంచి లాస్ట్ ఫస్ట్ నుంచి సరే చెల్లే మరి రాయిని మాత్రం కంటే అన్నమ్మ ప్రేమ మీద మంచిగా నీకు అమ్మ ఇస్తామా నాన్న ఇస్తామా గట్టి మాట్లాడు ఇద్దరు ఇస్తామా ఎవరన్నా ఒకరే ఇద్దరు ఇస్తామా బస్ అతనే ఉండాలి ఇద్దరు ఉండాలి మరి ఎక్కువగా నీకు ఏమన్నా కావాలంటే నాన్నని ఎక్కువ అడుగుతావా అమ్మని ఎక్కువ అడుగుతావా డాడీని అడుగుతావు ఇంకా అమ్మ కొడుతుందా కొడుతుందా కొంచెం మరి నువ్వు ఇట్లా పాటలు పాడుతున్నావు స్కూల్లో ఏమన్నా పాటలు పాడినావా ఏం పాట పాడినావు స్కూల్లో ఆయన పూజించనే పాడినావా ఏమన్నారు టీచర్ మంచిగా ఉన్నారా సరే నువ్వేదో సాయిబేమడు పోయినావంటే మళ్ళీ అత్తర్ సాహెబ్ నువ్వు చూసి పాట నేర్చుకున్నావు అంటే ఏం పాట నేర్చుకున్నావు అత్తర్ సాహెబ్ వేస్తున్నావా అత్తర్ వేస్తున్నావా తెలుసా అత్తర్ అంటే ఏందో తెలీదా చూసుకుంటే పాడరా అత్తరు సాయబు మంచోడమ్మ ఉత్తర వేసిందో అత్తరు సాయబు రారా అందగాడా అది మళ్ళా అత్తరు సాయబు మంచోడమ్మ ఉత్తర వేసిందో అందరి మొగళ్ళు చీరాలెల్లి చీరలు వేస్తుంటే అందరి మొగళ్ళు చీరాలెల్లి చీరలు వేస్తుంటే నచ్చిందమ్మా అత్తరు సాయేమో రారా మా అందగాడా అందరి మొగళ్ళు చెరువుకెళ్ళి చేపలు పడుతుంటే అందరి మొగళ్ళు చెరువుకెళ్ళి చేపలు పడుతుంటే చెరువుకెళ్ళి కప్పలు అందరు సాయేమో రారా అందగాడా మల్లె మల్లె అందరు సాయేమో రారా అందగాడా అందరి మొగళ్ళు కడ మీద పోయి సైకిల్ దొక్కుతుంటే అందరి మొగళ్ళు కడ మీదకెళ్ళి సైకిల్ దొక్కుతుంటే సాయేమో రారా అందుకే నా సైకిల్ వాళ్ళు ఇచ్చింది అత్త సాయిపోదు నాన్న నువ్వు పిల్లలకు సైకిల్ తెచ్చుకు మొత్తానికి అత్త సాయం తీసుకొని సైకిల్ తీసుకొచ్చు నువ్వు చెప్తలేవు లేదా మీ డాడీ చెప్తా మొత్తం సైకిల్ తీసుకొచ్చుకున్నావు చెల్లి నీ పేరు ఏం పేరు అంటే అంజలి దేవి అంజలిలాగా వాడుతున్నావు మంచిగా ఈమె కూడా తక్కువ కాదు కానీ మరి నీకు మళ్ళీ మీ చెల్లెతో మంచిగానే మాట్లాడతావా ఏమన్నా కావాలంటే మంచి కొట్టుకుంటుంది గట్టిగా కొట్టుకుంటుందా అయ్యంగా నిజమే రాయలసీమ బిడ్డలు కదా సరే నీకు మళ్ళీ అమ్మ ఇష్టమా నాన్న ఇష్టం ఇద్దరు ఇష్టమా ఏమన్నా కావాలంటే ఎవరిని అడుగుతావు ఎక్కువ డాడీని అడుగుతా ఇద్దరు డాడీ మళ్ళీ మమ్మీని ఎందుకు అడుగు కొత్త ఎందుకు అడుగు నాన్న చెప్పే కథలు ఏమన్నా ఐడియా ఉంటే నీకు ఏమైనా పాడుతుంటావా నాన్న ఇట్లా ఇట్లా కాదు అని చెప్తుంటాడా నీకు నేర్చుకుంటావా మరి పెద్దగా నీకు ఏమవుతుంది ఇంట్లో నువ్వేమవుతావు పెద్దగైనాక సింగర్ అవుతావా సింగర్తో పాటు కొడుతుందరు టీచరు నువ్వు టీచర్ ఇద్దరు ఒకటే అయితే ఎట్లా మళ్ళీ కట్నం పెట్టుకుంటావు సరేలే నెక్స్ట్ ఏం పాడదాం ఆమె అత్తర్ సాహెబ్ అని సైకిల్ తెచ్చుకుంటాం మళ్ళీ నువ్వేం తెచ్చుకున్నావు అమ్మ ఇంట్లోకు ఎవరిని చూడక శివున్నా శివుని చూడకుండా ఉన్నావా
సరే చూపి మనం ఒకసారి మాకు చూపిస్తావా శివుణ్ణి శివుణ్ణి చూపిస్తాను నిన్ను చూడక నేనుండగలనా నీ కొండకు రాకుండగలనా ఈ దేహమే నీకు ప్రసాదం నా ప్రాణమే నీవు ప్రసాదం నా ప్రాణమే నీవు ప్రసాదం నిన్ను చూడక నేనుండగలనా నీ కొండకు రాకుండగలనా ఈ దేహమే నీకు ప్రసాదం నా ప్రాణమే నీవు ప్రసాదం నా ప్రాణమే నీవు మనసున్నది నీ ధ్యాసలోనే తనున్నది నీ సేవలోనే మనసన్నది నీ ధ్యాసలోనే తను ఉన్నది నీ సేవలోనే ప్రతి నోట నీ భజన గానం మనోదే శివనామ గానం మనోదే శివనామ నిన్ను చూడక నేనుండగలనా నీ కొండకు రాకుండగలనా ఈ దేహము నీరు ప్రసాదం నా ప్రాణము నీవు పకారం నా ప్రాణము నీవు పకారం ఆ బ్రహ్మకు దేవున పడన కథ రాసాడు నిన్ను చూడగా ఆ బ్రహ్మకు నేను పడనా రాత రాజాను నిలునగా ఈ జన్మంతా నీ జంటనయ్యా మరు జన్మంటూ నాకివ్వనయ్యా మరు జన్మంటూ నాకివ్వనయ్యా నిన్ను చూడక నేనుండగలనా నీ కొండకు రాకుండగలనా ఈ దేహము నీవు ప్రసాదం నా ప్రాణము నీవు పకారం నా ప్రాణము నీవు పకారం దేహమందు ఏ చెడ్డ కోరికలు ఇక రాకుండా నువ్వు చూడవా ఈ యుగమందు ఏ చిన్న కోరికలు ఇక రాకుండా నువ్వు చూడవా అని ధరించేము నీ పూజలోనే మమ్ము కాపాడు మల్లయ్య నీవే 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 కాపాడుతారులే మల్లన్న మంచిగా మల్లన్న బిడ్డలు కాబట్టి కొంటి మల్లారెడ్డి బిడ్డలు మీ బిడ్డలు రెడ్డి బిడ్డలు కాబట్టి మల్లారెడ్డి బిడ్డలు మంచి కథలు చెప్పుకుంటా ఇట్లనే మంచిగా ఉన్నారా మరి ఇప్పుడు మన ఇంకా ఫ్యూచర్ ప్లాన్ ఎగ్జామ్స్ వస్తున్నాయా అయిపోయినాయి కదా హాలిడేస్ ఇప్పుడు మరి ఇంకా నెక్స్ట్ ఇప్పుడు 7th 6th నువ్వు రా ఇప్పుడు ఎప్పుడు 5th మరి ఎట్లా చదువు మీద కూడా మంచి గ్లాస్ పెట్టినా పాటల మీద పెట్టినా చదువుకుంటున్నా మంచిగా చదువుతావు ఇంకా మనం వాడతావా పాటలు మొత్తానికి సింగర్ అవుతావు ఏ సింగర్ అవుతావు సినిమా పాటలు వాడే సింగర్ అవుతావా భక్తి పాటలు వాడే సింగర్ అవుతావా లేకుంటే జానపదాలు వాడే సింగర్ అవుతావా భక్తి పాటలు అంతే నువ్వురా సినిమా పాటలు వాడతావా ఇట్లా ఇట్లా అంటావు మరి సరే మరి ఈ రోజు ఇంటర్వ్యూ ఇచ్చినావు ఎట్లా అనిపిస్తుంది మీ ఫ్రెండ్స్ చెప్తావా మరి ఇంటర్వ్యూ ఇచ్చిన పాటలు చూపిస్తావా నీకు అనిపిస్తుందా సరే నెక్స్ట్ ఏం పాట పాడతావు అంద ఎవరు అందమైన దానిలా నువ్వేనా అందమైన దాని పిల్లలు సరే అందమైన వాళ్ళు ఎవరో చూద్దాం పాడు అందమైన దాన చందమామ లాంటి దాన నీ అందామంతా చూసి నే మురిసిపోతున్నా అందమైన దానా బంగారు వన్నె దానా నీ అందమంతా చూసి నీ మురిసిపోతే దానా అంతా చూసి నీ మురిసిపోతే దానా హైదరాబాదులోన హైటెక్ సిటీ నాదే హైదరాబాదులోన హైటెక్ సిటీ నాదే
రైకాలోన ఆ రైకాలందరి నాదే ఆ రైకాలన్నీ నీకే నీ చేతికి తొడుకరావే బల 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 హా అందమైన దానం మొత్తం అందమైన పాటలు పాడినావు, చాలా థ్యాంక్స్ రా. మరి చూసిరు కదల్లా, ఇవి కడప బిడ్డలు, రాయలసీమ బిడ్డలు, పులివెందుల మనకు దగ్గర కడప జిల్లాలో బద్వేళ్ళ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు. మీ అందరు చూస్తున్నారు కదా, మా వెంకటరామయ్య అన్న గారు, ఐవి రామయ్య, ఐతారంపేట రామయ్య గారు నిర్వహిస్తున్నటువంటి మా ఊర్లో కళాకారులు ఉన్నారు. తమ్ముడు ఖచ్చితంగా రావాలి తమ్ముడు, మా ఊర్లో మంచి మంచి కళాకారులు ఉన్నారని వీళ్ళ ఫాదర్. మీ ఫాదర్ పేరు ఏం పేరు? రామకృష్ణ. ఒక రామకృష్ణ గారు కానీ రామయ్య గారు కానీ చక్కగా వారిని పరిచయం చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు మీ ముందుకు వస్తారు, ఒక చిన్న మాట చెప్తారని. థ్యాంక్ యూ రా. మీరు అందరు మంచిగా ఇట్లనే ఆల్ ది బెస్ట్. మీకు మంచిగా చదువుకోవాలి, మమ్మీ పేరు డాడీ పేరు నిలబెడతారా లేదా? మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చేసరికల్లా ఊపున్న పాటలు ఊపాలి, కెమెరా మొత్తం లోపలి కురకాలి, అవునా? సరేనా? మరి మీ డాడీ వాళ్ళను రామయ్యను పిలుద్దామా? ఓకే రైట్ ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మంచిగా చూసిరు కదుల్లా పాటలు. అంజలి, గాయత్రి ఎంత ముద్దుగా వాడిరో. మరి ఇక్కడ కనిపెడుతుంది కదా మా ఐతారంపేట రమణన్న, మన రామయ్య అన్న, ఇక అన్న కోటన్ రామకృష్ణ అన్న, పిల్లలు చెప్పినటువంటి పేరు. అమ్మ మీ పేరు? మహాలక్ష్మి. వీళ్ళందరూ కూడా తల్లిదండ్రులు మరియు పిల్లలు ఈ రామయ్య అన్న ఆధ్వర్యం. అన్న నమస్తే, రామకృష్ణ అన్న, అక్క నమస్తే, బాగున్నారా? మరి రామయ్య అన్న నమస్తే. మరి ఈరోజు మీరు చెప్పినట్టుగానే మీ ఊరికి వచ్చి మన పిల్లలను అంజలిని, గాయత్రిని పాటలు పాడించడం ఎట్లా అనిపించింది? మీరు ఇంతసేపు విన్నారు కదా. సంతోషంగా ఉంది, ఇంకా ముందుకు కొనసాగాలని మేము కోరుకుంటాను. ఓకే రామకృష్ణ అన్న, మీరు చెప్పండి. మీ పిల్లలు ఇలా పాటలు పాడుతున్నారు, ఫస్ట్ టైం కెమెరాలు ఎక్కినారు అనుకుంటా, ఎట్లా అనిపించింది మీకు? చాలా హ్యాపీగా ఉంది, ఇంకా ముందుకు వెళ్ళాలని ఇంకా బాగా కోరుకుంటున్నాను. ఓకే అక్క, మీరు ఒక మాట మాట్లాడండి మీ పిల్లల గురించి. ఏమి పిల్లలు ఇద్దరిని అడుగుతాయి, ఇద్దరు ఏమన్నా ఉంటే నన్ను నాన్ననే అడుగుతామంటారు, తల్లిని అడగమంటారు. ఏమైంది వాళ్ళకు? మీరన్నా చెప్పండి. మా పిల్లలు చెప్తలేరు, రాసుకున్నారు. ఓకే, అంటే ఇంకా ఎక్కువగా నాన్నతో తిరుగుతుంటారు. ఓకే ఓకే. మరి ఇలా పిల్లలకు ఇట్లనే పాటలు, మంచి టాలెంట్ ఉంది, పాటలు శిక్షణ ఇస్తారా? ఇప్పిస్తారా? ఇప్పించాలని. అన్నగారు మీరు కూడా బుర్రకథలు చెప్తారంట, మాకు తెలిసింది. రామయ్య అన్న గారు చెప్పినారు. ఖచ్చితంగా మీ కథలు కూడా మాకు టైం ఇవ్వాలి, ఖచ్చితంగా మేము తీసుకుంటాము. ఇంత సమయం మాకు కేటాయించడానికి చాలా ధన్యవాదాలు. ఇంకేమన్నా మీ ద్వారా ఒక కళాకారులుగా తోటి కళాకారులకు ఏమన్నా సమాజానికి మెసేజ్ ఇవ్వాలంటే చెప్పొచ్చు మీరు ఒక మాట. ప్రతి ఒక్కరూ కళను గౌరవించాలి, అడుగులు పెట్టిన కళనటువంటి మళ్ళీ ముందుకు తీసుకురావాలి. ఓకే, మళ్ళీ సంప్రదాయాలు, గుడి గోపురాలు, భక్తులు అందరికి కూడా భక్తి భావం రావాలి. అందరూ కూడా భగవంతుని నమ్ముకొని భగవంతుణ్ణి అందరూ ఆరాధించాలి, అందరు కళాకారుల్ని గౌరవించాలి. మీరేమైనా చెప్తారా? సరే అన్న, మీరు క్లోజింగ్ ఏమైనా చెప్తారా? ఏమి తమ్ముడు, మా కళను ఇంకా ఇంప్రూవ్ చేయాలని నా ఇంట్రెస్ట్. అంతేనా? ఇంకా మా కళాకారులు ఇంకా ఉన్న వాళ్ళని కూడా నేను పిలిపిస్తాను, తప్పకుండా. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళని కూడా చూపిస్తాను నీకు. ఓకే, మా కళ అనేది ఇంప్రూవ్ కావాలి, ఇంకా అభివృద్ధి చెందాలని నా కోరిక. తప్పకుండా. మీ కళాకారులందరికీ మీకు తెలిసిందే, ఇంకా మన సకల జన సంస్థ నుంచి తోచిన సహకారం ఎప్పటికైనా కళాకారుల వెంట ఉంటుంది, నీడగా ఉంటుంది, అండగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సకల జన సమితి నుంచి మీకు ఏదన్నా ఖచ్చితంగా మనం చెప్పుడు తక్కువ చూపించడం ఎక్కువ, కనుక చెప్పుకోము ఎక్కువ చూపిస్తాం పర్ఫార్మెన్స్. ధన్యవాదాలు. మీరందరూ కూడా మంచిగా ఉండాలి, క్షేమంగా ఉండాలి. చిన్నలు బాయ్ రా. బాయ్. థ్యాంక్ యూ. బాయ్.